పంతులు గారు ఏదే మాత్రం చేసి చెప్పితే కంకణాలను ఆ ప్లేట్ లో గౌరమ్మ దగ్గర ఆ చుట్టూ వేసుకోండి. అయ్యా, గౌరమ్మ ఉన్న దగ్గర మాత్రమే కంకణ, మా కోసం కాకుండా మీకోసం. ఓం శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమా. ఓం శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమా. ఓం శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమా. ఈశ్వరి ఆది పరాశక్తి పాలయమా. ఆ దారిలో ఎవరు నిలబడొద్దమ్మా. అమ్మ కూర్చో. భజన చేయడానికి కూడా అయ్యగారు ఏమైనా డబ్బులు అడుగుతాడని చెప్పి అనుకుంటారు వీళ్ళు ఆడోళ్ళు. పూర్ణాం పూర్ణతరాం చేరేతమహిషీం పూర్ణామృతా బ్రహ్మానందగణోధరీం గుణవతీం జ్ఞానేశ్వరీం జ్ఞానదాం ఇచ్చాజ్ఞానకృతనీం మహీం గతవతీం గంధర్వ సంసేవితాం శ్రీశ్రితశంకర ప్రియతనూం శ్రేయోగపీఠేశ్వరీం మాంగళ్యాయుత పంకజ. ముందు పోక ఖర్జూర పండు పెట్టుకోవాలి. ఉంటే ఒక రూపాయి బిల్ల ఉంటే పెట్టుకోండి, లేదు అంటే దండం పెట్టండి. నాభిశిలాని స్థాపించుకుని ఆ భగవంతుడు పూజిస్తూ ఉండేవారు. అటువంటి చేతిలో ఉన్నటువంటి అక్షతలను ఆ మహాలక్ష్మి వస్తుంది అనే భావంతో ఆ మహాలక్ష్మి కూడా పెట్టుకునేవారు. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం తదేవ లగ్నం శ్రీనందదేవ తారాబలం చంద్రబలం తదేవ బలం దైవ బలం తదేవ లక్ష్మీ పదేంద్రయే స్మరామి. నమస్కారం చేస్తూ పలకండి. మమ కులదేవత కాకుండా పంతులు గారు చెప్పేదాని శ్రద్ధ ఉండాలి. యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. మాఘమాసే శుభవాసరే మందవాసరే ఆ పుష్పాన్ని లేదా ఆకును లేదా ఏదైనా చెంచడిగా నీళ్ళలో తిప్పుతూ ఉండండి. నీళ్ళ లోపల తిప్పుతూ మహాగణపతి నమో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాక్షత పూర్వక నమస్కారం సమర్పయామి. మనస్సు లోపలనే ఆత్మ ప్రదక్షిణ చేసి 16 రకాలైనటువంటి షోడశ ఉపచారాలు 16 రకాల ఉపచారాలతోటి స్వామి గణపతి మిమ్మల్ని పూజించాము, మమ్మల్ని రక్షించమని దండ పెట్టుకుని వేయండి, నీళ్లు చల్లండి, పసుపు కుంకుమ వేయండి, పుష్పం పెట్టండి, చక్కెర గాని పండు గాని నైవేద్యం పెట్టండి. చక్కెర గంట దగ్గర పడాలి నైవేద్యం. యాగశాలలో ఉన్నటువంటి కార్యకర్తలు కూతురును కాస్తూ చూస్తూ ఉండండి స్వామి. మధుసూదనగామిని గజలక్ష్మి రూపేణ పాలయమాన్. గజలక్ష్మి దేవి నమో నమః. ఇహాగచ్చ ఇహాగచ్చ స్థాపయామి పూజయామి. ఇట్లా గొడవలా ఇట్లా ముందు ఇట్లా 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 స్థిరాసనం కురు. ధ్యానం. మళ్ళీ 2 అక్షరాలు పట్టుకుని నమస్కారం చేస్తున్నాడు. లక్ష్మీదేవి నమో నమః.
ధ్యాయామి సమర్పయామి. 2 అక్షులు వేయండి అమ్మవారి పైన. ఆవామి అస్తే స్వర్గ్యం సమర్పయామి. ఒక 3 సార్లు అమ్మవారి నిల్చు పెట్టి పక్క వాళ్ళు పెట్టండి. చెంచ గాని ఆకుతో గాని పుష్పంతో గాని అమ్మవారి శుద్ధోదక స్నానం సమర్పయామి. గంధద్వారాం దురాదర్శామిత్య పుష్టాంగేశ్వరేగం సర్వభూతానాం తామయ అవక్వయే శ్రీమయానీతం. ఓం భూతలక్ష్మీ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం ధైర్యలక్ష్మీ నమః, ఓం వీర్యలక్ష్మీ నమః, ఓం ధైర్యలక్ష్మీ నమః, ఓం ఔదార్యలక్ష్మీ నమః, ఓం సిద్ధిలక్ష్మీ నమః, సువర్ణలక్ష్మీ నమః, ఓం త్రైలోక్యలక్ష్మీ నమః, ఓం మహాలక్ష్మీ నమః. ఓం హ్రీం కారూపాయ నమః, ఓం హ్రీం కారణీయ నమః, ఓం హ్రీం కాపాలాయ ప్రాణాయ నమః, కారిణి ప్రణమకాంత నమః, కాంత దూజవజ పావన నమః, కపాలాయ నమః, కాంపకటి నమః, కామిత్ర పల్లవాయ నమః, కల్పవలయ సమయ పటాయ నమః, లఘుయేశ్వరాయ నమః, ఓం లబ్ధమానాయ నమః, లబ్ధసారాయ నమః, ఓం హ్రీం కారణీయ నమః, హ్రీం కారణీయ నమః, హ్రీం మధ్యాయ నమః, హ్రీం శ్రీకామాయ నమః, ఓం హ్రీం కారకుండాదిశికాయ నమః. కమిటీ వారు కొడతారా? కమిటీ వారు కొబ్బరికాయలు కొట్టాలి టక. మీ కొబ్బరికాయ మీరు నమస్కారం చేస్తూ పట్టుకుని వారికి అందజేస్తే వారు కొట్టి ఇస్తారు మీకు. కూర్చొని నించొని కొట్టకండి కొబ్బరికాయలు, చేయి జారితే మళ్ళీ ఇబ్బంది. కూర్చోండి, టకటక కూర్చోండి. కింద కూర్చోండి. కొద్దిగా మంగళహారతులు జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకు లొంగీలు కొత్త పిల్లలకి పక్క వాళ్ళని చూసి చేయడం కాదు, పంతులు గారు చెప్పినది మాత్రమే చేయండి. సమర్పయామి. 2 అక్షతలు వేయమ్మ. శ్రీమన్ మహాగణాధిపతయే నమో నమః. స్వామి వారికి పసుపు కుంకుమ అలంకరణగా ఉంచండి. పసుపు స్వామి వారికి వస్త్రం వేసారా? అభివస్త్ర ఆద్వాసరాణ శ్యామదేవ సోమ. శ్రీమన్ మహాదేవ దేవతాభ్యో నమో నమః. మీరు దక్షిణాపూర్వకతాంబూలాం సమర్పయామి. తాంబూలార్థం భవ్యలక్షణార్థం అమ్మ మంగళహారతులు చూసుకోండి, దూరంగా పెట్టుకోండి. ప్రసన్న మమ సర్వదాసమపేతముద్రాం కరైర్వహం తేం కమలాధనుష్టామాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం వదేహమాంబాం జగదేశ్వరీం తాం మహాదేవ్యేక విద్మహే విష్ణుపత్ని ధీమహి. ఒకసారి కూర్చోండి. ఆ అక్షంతలు స్వామివారి అమ్మవారి దగ్గర వేసిన తర్వాత కూర్చోండి. జాగ్రత్తగా చూసుకొని కూర్చోవాలి. కదిలించండి ఆ మొత్తము ప్లేటును. ఓం యజ్ఞేన యజ్ఞమే సంత దేవాః తాన ప్రమాణే ప్రథమాన్యాసన్న. మరి కాశీలో ఉండి కాశీలో కూడా విశ్వనాథ సేవ ఆశ్రమం నిర్మించి వారికి వ్యవస్థాపకులు సంస్థాపకులు సంధానం చేయడానికి ఆత్మానంద స్వామి వారు వచ్చారు. చూసారా, మన అబద్ధం అంటే మీరు ఒప్పుకోవడం. జన్మ అంటే మనకు ఒక దేవతలు అనేది ఒకటి తెలుసు. దేవతండి ప్రేమించండి, కానీ హృదయంలో మాత్రం ఒకే ఒక దేవుడికి స్థానం ఇవ్వాలా. ఒకే ఒక దేవుడు, దాన్ని దేవుడు అని 2 ఉన్నాయి. అన్ని ఎన్నో దేవతలు ఉన్నప్పటికీ కూడా ఈ రాముడే కావచ్చు, కృష్ణుడే కావచ్చు, ఈశ్వరుడు శంకరుడే కావచ్చు, ఎవరైనా ఒక్కరినే హృదయంలో నిలుపుకుంటే అక్కడ మన భక్తి అనేకంగా విశేషంగా ఎదిగిపోతాం. మన భక్తిలో ఆ భక్తిలో ఎప్పుడైతే ఉందామా అనేది తత్వబోధ, ఆత్మబోధ, తత్వజ్ఞానం అనేది మనం తెలుసుకోవాలి. ఎన్ని తెలుసుకొని మన ఎవరో తెలుసుకోకుంటే అది అసంపూర్ణ. మనకు ఉన్నటువంటి ఆ మాలిన్యం, అజ్ఞానం, అపమాలిన్యం అంతా అది ప్రతిరోజు మన వస్త్రశుద్ధి మహేశ్వరుడు. అందుకబట్టి మనం అందులో కలాలంటే, భగవంతుడిలో లీనం కావాలంటే మాలిన్యాన్ని పోగొట్టుకోక, అజ్ఞానమును అహంకారమును పోగొట్టుకోక మరి మనమే లోపల చూసుకుంటేనే మనం చేసిన అన్నం శుభ్రంగా ఉంటుంది. లేకుంటే దాన్ని సరిగ్గా శుభ్రపరచకుండా అందులో ఏది చేసినా ఆ కూరలు కానీ ఆ అన్నం కానీ చెడిపోయి మన రోగాలను తీయాలి. ఆ ముక్తిని పొందాలంటే ఎట్లా మనకు మనం పొందుతామా?
మనం ఈ బంధాల నుండి బాధల నుండి ఎట్లా విడిపడతాం? ఏ విధంగా విడిపడతాం? విడిపడలేము. దానికి ఈ బాధల నుండి ఈ సాంసారిక బాధలు కానీ, ఈ ప్రాపంచిక బాధలు కానీ, వీటి నుండి చెప్తానండి. అందరూ అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఒక నామస్మరణ చెప్తానండి. అందరు చేతులు కొట్టాలి. చేతులు ఉన్న వాళ్ళు చేతులు కొట్టండి, నోరు ఉన్న వాళ్ళు పలకండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక్కడ నెరవేర్చేటువంటి పూజలందరికీ నమస్కరిస్తూ సభలో ఇక్కడ అమ్మగార్లకి అయ్యగార్లకి ఓం నమో భగవతే వాసుదేవాయ నామస్మరణ తెలియజేసుకుంటూ ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క గురుదేవుల యొక్క దివ్య అనుగ్రహంతో అష్ట మదాలు ఉన్నాయన్నమాట. అంటే ఒకరికి రూపం, నేను బాగున్నాను, నాకంటే అందం ఎవరు లేరు అనేది వాళ్ళ అహంకారం అనుకున్నాను. ఒకరికి డబ్బు, ఒకరికి. కాబట్టి మీరందరూ కూడా మంచి ఆహారాన్ని భుజించి ఈ రోజు లక్ష్మీదేవి పూజ, లక్ష్మీదేవి గారు ఏం పెట్టారు? మరి మీరంతా లక్ష్మీ అయి వచ్చి లక్ష్మీదేవిలా ఉన్నారు. ఒక్కొక్క చూడండి, ఇక్కడ ఒక నిన్న కూడా చెప్పారు సాంప్రదాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం ఆప్యాయ సమేత దేవిశ్వతస్మృత క్షీరేణ స్నపయామి. తీసుకురండి. ఓం ఆప్యాయ సమేత దేవిశ్వతస్మృష్ణ్య భవావాజ సంగతే. ఓం ఆప్యాయ దిక్రావున్నవకారిశం విష్ణోరస్వ శివాజినః సురభిణో ముఖాకర్తాయకంశితారిషత. ఓం శుక్రమసి జ్యోతిరసి నావానస్య మహిమా అతో ఛాయాంగుచ్చ భూరిజః పాదోస్య విశ్వనిచ్చత పశ్చాత్ భూమిమదోపురః యత్పురుషేణ విశా సమ్యగ్నంబరేషి ప్రోక్షన్ను అపింగళత సాధ్యాలు హేతే తస్మాదిగ్నాసరోద సంవృతం వృషరాజ్యం ఉపయన్నం. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్సుపారే సర్వాణి రూపాణి చిత్రీరః పింగళవాన్ ప్రతిదస్తత్రః తమేవం విద్వానం దేవవదే నాణ్యపంతాయనాయ విద్యతే. ఓం యజ్ఞేన యజ్ఞదేవాస్తాని ధర్మాని ధర్మాన్యాసన్ తేహనాకం మహిమానసత్ర పూర్వే స్వామినస్తే. ఓం ధాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్. అంతవరకు ఓం శాంతి శాంతి శాంతి. హలో మొత్తం అయిపోయింది. తేజస్వినామధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. మీ క్షేత్రం పైనుండే కిందికి వెళ్ళిపోయాలి, వాళ్ళు దాటి రాకూడదు. అర్థమైనా? ఓం జయ బోలో జయ శ్రీరామ్. అయ్యో అయ్యో అది ఆమె కొంచెం వెంకల్ గారు ఆడలేక వెనక్కి పోతారు. ప్రతి ఇంటికి ధాన్యం
మార్పు మీరు వెంటనే డాక్టర్ డాక్టర్లో మీకు తోచిన విధంగా అమ్మవారికి ఒడ్లు కానీ బియ్యం కానీ పప్పు దినుసులైనా వేరు వేరే ఇవ్వాలి తప్ప ఒక్క దగ్గర కలపొద్దు.
ఇంద్రసేనారెడ్డి గారు 50 రూపాయలు. కుమ్మరి వాళ్ళు గిన్నె తీసుకురావాలి, గిన్నె తీసుకురావాలి, వడ్రాయి దగ్గర రావాలి తొందరగా. కుమ్మరి వాళ్ళు ఎక్కడున్నా వడ్రాయి దగ్గర రావాలి. కుమ్మరి వాళ్ళు ఇంద్రసేనారెడ్డి గారు 101 రూపాయలు. అమ్మవారి బోనాలు ఒక టెంట్ కింద కూడా పెట్టొచ్చు. మీరు దయచేసి సహకరించాలి. యూత్ వాళ్ళు దయచేసి అక్కడ బోనాలు టెంట్ కింద పెట్టింది. నాయని సత్తయ్య గారు అమ్మవారికి 101 రూపాయలు. పట్ట కానుకలు సమర్పించుకుంటాడు, మైక్ దగ్గర సమర్పించుకోవాలి. శివసాయి, రితిక, రాజు మనం ఇంటోళ్ళేనా, ఎందుకంటే వాడకట్టల పేరు కూడా చెప్పవచ్చు. అట్లా 210 ఊరుకు సాయిలు
ఎందుకంటే ఇతర మొగలు పేరు చెప్పుకోవాలి ఆయన వైద్యాన్ని చూసినావు పిల్ల పేరు చదివిన మొగలు పేరు చదవలేదు అందుకనే శాప తెచ్చేయాలి శివుడు పెడితే పెడుతుంది కానీ బోనాలు మధ్యలో నరసింహుడు నాగలక్ష్మి లింగారెడ్డి వాస్తవ్యులు అమ్మవారి అని చెప్పుకుంటా నేను పల్లెపల్లి లావణ్య అమ్మవారికి 50 రూపాయలు బూర్గు శ్రవంతి శ్రీనివాస్ ఇట్లా చెప్పుకోవాలి మెల్లగా ఏమనుకోడు లేకపోతే ఆయన ఇక్కడ కోపడతాడు బూర్గు సత్తయ్య గారు అమ్మవారికి 51 రూపాయలు ఎల్ఎస్ నారాయణ రెడ్డి గారు బాలమణి గారు సుమలత లావణ్య గారు ఎవరైనా ఉంటే సహకరించండి సమర్పించినారు వారికి జనార్దన్ రెడ్డి గారు వారిని వారి కుటుంబాలను కూడా ఆ జగన్మాత ఆ చల్లని తల్లి మన మద్దూరులో వెలిసిన బొడ్రాయి మాత వారిని వారి కుటుంబాలను అమ్మవారు చల్లగా చూడాలి అమ్మవారి దీవెన ఎప్పటికి ఉండాలి ఆ జనార్దన్ రెడ్డి గారికి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఏమనుకోవద్దు అన్నదా భావించవద్దు ఎందుకంటే ఎవరు కానీ చెప్పు దొరకవద్దు దుర్గమ్మ తల్లి ఆ బొడ్రాయి దగ్గర ఎందుకంటే అమ్మ ఆడ ఉన్నవాళ్ళు జరగని దయచేసి బొడ్రాయి దగ్గర పక్కకు ఇటు సైడ్ అటు సైడ్ ఉన్నవాళ్ళు ఓ రావణ పిల్లలు భయపడతారు